ఎవరి కర్మకు వారే కర్తలు. కర్మ క్యారీ ఫార్వర్డ్, అంటే ప్రారంధం నుంచి వచ్చినటువంటిది, ప్రారంధ వాసనల్లోంచి వచ్చినటువంటి కర్మ రేఖల రూపంలో మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటుంది. మన కర్మను మనం కొంతవరకు మార్చుకోవచ్చు. దానికి క్షేత్రము అంటే ఈ అరచేయి యొక్క స్వరూపము, స్వభావము, ఎలాగైతే నేలను మనం మార్చవచ్చు, నేల యొక్క స్వభావాన్ని మార్చవచ్చు, విత్తనం యొక్క స్వభావాన్ని మార్చలేము. ఇప్పుడు ఒక మామిడి టెంక పాతాం మనం, ఆ మామిడి టెంక ఎక్కడి నుంచి వచ్చిందో దాని చెట్టు నుంచి వచ్చింది, దాని ముందు చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు నుంచి ఏ చెట్టు నుంచి అయితే మనం తీసుకుని పాతేమో అది దాని యొక్క లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అది అలాగే మన దగ్గరికి వచ్చేసరికి మన ప్రారంధ వాసనలతోటి మనం పుడతాము. అయితే వీటిని కొన్ని నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. లేదా క్షేత్రము, ఈ నేల స్వభావమే బాగాలేదు అనుకోండి, మంచి రేఖ ఉంది అంటే మంచి విత్తనం తెచ్చివేసాం, రాతి నేలలో వేసాము, రాతి నేల కింద ఉంది ఇది. మరి రాతి నేలని ఎవరు మార్చాలి అంటే మనం రాతి నేలలో ఆ విత్తనం అక్కడే మనకు దొరికిన స్థలమే అది, మనకు వేరే పెరడు లేదు. అంచేత రాతి నేలలో ఆ విత్తనం పాతేసాం, కానీ ఫలితం సరిగ్గా ఇవ్వదని మనకు తెలిసిపోయినప్పుడు ఆ రాతి నేలను మనం కొంచెం సేద్యం చేసి, ఎరువు వేసి, నీళ్లు వేసి, దానికి కావలసినటువంటి ఈ మొక్క ఎదగటానికి కావలసినటువంటి లక్షణాలని మనం చేస్తే దాని ఫలితాన్ని కొంతవరకు రాబట్టవచ్చు.